చేయనున్న ఓ సంక్షేమ పథకం తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు అభిమానులు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ప్రారంభించగా వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని మూసివేసింది. అయితే తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొంది చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు తన మానస పుత్రికగా చెప్పుకునే అన్నా క్యాంటీన్ను హైదరాబాద్లోనూ ప్రారంభం కావడం విశేషం. చంద్రబాబు స్ఫూర్తితో పేదవారికి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ను ప్రారంభించినట్లుగా సిబిఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ తెలిపారు. మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా తినే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇక్కడ భోజనం చేసేవారి ఆశీస్సులతో చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమర్ తెలిపారు. పేదోళ్ల ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు మరింత ఆరోగ్యంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఇట్లా అన్నా క్యాంటీన్ బాబుగారి పేరు మీద ఇట్లా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నందుకు ఈరోజు జూలై 1st వీక్ నుంచి మనం అన్నప్రసారాలు, మధ్యాహ్నం భోజనాల పథకం ఏదైతే ఉందో ఫ్రీగా ఉచితంగా మాదాపూర్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశామండి. తెలంగాణలో ఫస్ట్ అన్నా క్యాంటీన్ కావటం, బాబుగారికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇది చేయటం చాలా సంతోషంగా ఉందండి. ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్, సపోర్ట్, అందరి సహకారంతోనే ముందుకు తీసుకెళ్తాము. ఒకటే మాట చెప్పాను, ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే నేను బ్యానర్ కట్టానో దీనికి 10 రెట్లు ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా హామీ ఉందని తెలిసి కూడా ఆ బ్యానర్ కట్టడం జరిగింది. దానికన్నా పెద్ద యజ్ఞం కాదు ఇది. ఎందుకంటే ఏదైనా మనం చేయగలుగుతామనే గట్టిగా నమ్మేవాడిని, కష్టాన్ని నమ్ముకునేవాడిని కాబట్టి. ప్రస్తుతం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకు 500 మంది పేదవారి ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్ తెలిపారు. ఈ క్యాంటీన్ విషయం చంద్రబాబు దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదని, సీఎంగా ఆయన బిజీగా ఉంటారని, వీలు దొరికినప్పుడు కలిసి మాట్లాడతారని అమర్ తెలిపారు. ఈ క్యాంటీన్ని ప్రస్తుతం తానొక్కడనే ప్రారంభించిన స్నేహితులు, దాతల సహకారంతో నగరమంతా విస్తరించే ఆలోచన ఉందన్నారు. 4 రోజుల్లో ఇంటీరియర్స్ వేసామండి. అంటే మీకు అర్థం చేసుకోండి, నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు అందరూ సహకారంతో అందరూ ఒక్కొక్కరు చేయేస్తామని ఈ పనిలో భాగం పంచుకున్నారు. చాలా ప్రౌడ్గా, సంతోషంగా ఉందండి. ఎందుకంటే బాబుగారి పేరు మీద నేను తలిచి స్టార్ట్ చేశాను. ఇవాళ ఇంత పచ్చగా, ఇవాళ ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ బాబుగారి వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. కృతజ్ఞతలు, మరొకసారి ధన్యవాదాలండి బాబుగారు. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే ఈ 2020 విజన్ లేదు, మీరు లేకపోతే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకపోతే నా బిజినెస్ లేదు, నేను లేనండి. జూలై 1st వీక్ నుంచి చెప్తామండి, టైమింగ్ అనేది, డేట్ అనేది చెప్తామండి. ఎందుకనంటే మినిమం 100 మెంబర్స్ నుంచి 500 మెంబర్స్ కూడా 1000 మెంబర్స్ కూడా కెపాసిటీ ఉన్న ప్లేస్ ఇది. ఇదే తెలంగాణలో ఏపీలో బిగ్గెస్ట్ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ అవ్వటం వల్ల మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి అందరికీ మోటివేటింగ్గా వాళ్ళు దీంట్లో సగం చేసినా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత పెద్దగా చేశాము. ఒకటేసారి 500 మంది కూడా ఫుడ్ కూర్చొని నిలబడి తినేటట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే 200 నుంచి 500 అనుకుంటున్నాం, మినిమం 200 ఆర్ మ్యాక్సిమం 500. బట్ డిమాండ్ బట్టి, పరిస్థితులను బట్టి పార్కింగ్ కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, డబ్బులు తీసుకోవట్లేదు, మనము 200 కార్లు పార్క్ చేసుకునేటట్టు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అన్నా క్యాంటీన్ సవ్యంగా 100% ముందుకెళ్తున్నదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది బాబుగారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి, అన్నా క్యాంటీన్ అంటే బాబుగారి పర్యవేక్షణలో, బాబుగారి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి 100% ముందుకెళ్తుందండి ఇది. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఎవరైతే పూర్తిగా భోజనం, అన్నం ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. చిన్న వ్యాపారులు, రోడ్ మీద మీల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, లేదా చిన్న హోటల్స్ ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో బేసిక్ మెనూ పెట్టామండి. అన్నము, పప్పు కూర, అన్నము, పచ్చడి అంటే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది. కడుపు నిండా పెడతామండి, రెస్ట్రిక్షన్ లేదు. అది మినిమం ఇంత అంత ఏం లేదు, మినిమం మెనూ ఉంటుందండి. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ మాదాపూర్ ఏరియాలో లేదు కదండి, ఇప్పుడు అన్నపూర్ణ ఏదైతే మీరు చెప్తున్నారో మాదాపూర్లో లేదు. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఒక్క ఏరియాలో పెట్టి ఇక్కడి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా తినగలుగుతారు? కాబట్టి మాదాపూర్ అనే కాదండి, ప్రతి ఏరియాలో అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఏరియాలో ఉండాలండి.
ఒక 5 కిలోమీటర్ రేడియస్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తినేలాగా ఉండాలనేది ప్రతి ఆకలితో ఉన్న పేదవాడికి అన్నం అనేది బేసిక్ అండి. అన్నము, బట్ట, పండుకోవడానికి ఒక ఇల్లు, ఈ 3 బేసిక్ నెసెసిటీస్ ఉండాలనేది నా ముఖ్యం. వైద్యము, ఇవన్నీ వైద్యము, విద్య, నేను అవన్నీ చేసే అంత పెద్దవాడిని కాదు, అది నా చేతుల్లో లేదు. కాబట్టి ఇది కూడా నా తాహతుకి, నా శక్తికి మించిందే. బట్ ఏంటంటే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరి సహకారం ఉంటుందని నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు దేవుడు గౌరవిస్తా అంటే మనం వద్దంటామండి. ఇప్పుడు ఆయన నేను పూజిస్తున్నాను, నేను దేవుడు అనుకుంటున్నాను. అందరూ కూడా అరెస్ట్ చేయడం వల్ల మనిషిని దేవుడిని చేశారు, ఒక విజనరీ లీడర్ని. ఆ 2 రూపీస్ కిలో బియ్యం అనేది కూడా మీకు తెలుసు ఎవరు స్టార్ట్ చేశారు. అన్న ఎన్టీఆర్ గారు సాధించారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే గొప్పదో అది కొన్ని వందల వేళ్ళు అలానే ముందుకెళ్ళాలంటే నా చేతనైనంత వరకు నేను చేయాలనేది నా ముఖ్య ఆలోచన.